ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఫోకస్ పెట్టారని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఎన్మరైజేషన్ పూర్తయ్యేంత వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తమ గ్రామాల్లోనే ఉంటూ పర్యవేక్షించాలన్నారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులందరిపై ఉందన్నారు. రేవంత్ రెడ్డిని మళ్లీ సీఎం చేయడం, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏఐసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం, మన ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ అన్న మరియు మన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు నుండి 3వ తారీఖు వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ప్రతి ఒక్క కార్యకర్త వారి గ్రామాలలో ఉంటూ వారి మండలాల్లో ఉంటూ ఎస్ఐఆర్ ప్రక్రియను ఏ ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా చూసుకునే బాధ్యత మనందరిపైన ఉంది. 2028లో జరిగే ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చే విధంగా, మన రేవంత్ అన్న రెండవసారి ముఖ్యమంత్రి అయ్యే విధంగా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే విధంగా మనము అందరము కలిసి లక్ష్యంగా పనిచేద్దామని చెప్పడం జరుగుతుంది. నా జన్మదినాన్ని పురస్కరించుకొని నేను ఏ వేడుకలు చేయొద్దని నిర్ణయించుకోవడం జరిగింది. ప్రస్తుతం మన జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న విధంగా మనమందరం కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో కీలకంగా పనిచేయాలి. నా జన్మదిన వేడుకల ద్వారా ఏ ఆటంకాలు, అంతరాయం కలగకూడదు అనే ఉద్దేశంతో నేను నా జన్మదిన వేడుకలను నిలిపివేయడం జరిగింది.